చాలామంది కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటుంటారు. చాలామంది కలలు కంటుంటారు. చాలామంది కొన్ని సంవత్సరాల్లో కోటీశ్వరులు అవుతారు. కొందరు కొన్ని సంవత్సరాలు అంటే 5 నుంచి 10 సంవత్సరాల లోపే ఒక కోటీశ్వరులుగా మారిపోతారు. మరికొందరు ఒక 2 to 3 ఇయర్స్లోనే కరోడపతిలు అయిపోతారు. మరి వీటన్నిటికీ గల కారణాలు ఏంటి? మరి వీళ్ళందరికీ కూడా ఒక అదృష్టం ఉందా, లేకుంటే ఏదైనా లక్ కలిసి వచ్చిందా అని మాట్లాడుకుంటే లేదండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది మాయ అని అందరూ అనుకోవచ్చు, కానీ ఇది మాయ కాదు. ఇది సాఫల్యానికి సాధించడానికి నేర్చుకునే ఒక విలువైన వాల్యుబుల్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. ఈరోజు మనము ఈ వీడియోలో 5 మేజర్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుంటాము. ఏ విధంగా మనం కూడా కరోడ్పతిలు అవ్వచ్చు అనే దాని మీద ఈరోజు ఈ టాపిక్స్తో మనం డిస్కషన్ చేసుకుంటాం. ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ 5 మేజర్స్ పాయింట్ని మీరు కనుక చూసినట్లయితే మన జీవితాలు కూడా మారిపోవచ్చు. మరి ఏ ప్రిన్సిపల్స్ మన జీవితాన్ని మార్చేస్తాయి, మరి అందులో మేజర్స్ పాయింట్స్ ఏంటి అనే దాని మీద మనం డిస్కషన్ చేసుకుందాము. నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నెంబర్ 1 పాయింట్ మనం మాట్లాడుకుంటే స్నేక్ అండ్ లాడర్స్. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మంది స్నేక్ అండ్ లాడర్స్ గేమ్స్ చూసే ఉంటారు, ఆడే ఉంటారు. విజయం అనేది ఎప్పుడు కూడా ఒక లీనియస్ ప్రాసెస్ కానే కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ స్నేక్ అండ్ లాడర్ గేమ్స్లో కనుక చూసుకున్నట్లయితే మీరు ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఉంటే స్నేక్స్ అనేది వస్తూ ఉంటాయి. మరి ఆ స్నేక్స్ ఒక్కసారి మిమ్మల్ని అక్కడ మింగేస్తుంటే చివరికి వచ్చి పడిపోతుంటారు. ఈ గేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 99 దగ్గర వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చాలా పెద్ద స్నేక్ ఉంటుంది. మింగేస్తే చివరికి వచ్చి మళ్ళీ ఎండింగ్లో పడిపోతూ ఉంటారు. ఇది కేవలం ఆటలోనే కాదు, ఇదొక జీవిత సత్యమని మనం భావించాలి. ఎందుకంటే దేవతలు కూడా, ఋషులు కూడా ఫెయిల్యూర్ని చూసిన వాళ్ళే అని మనము భావించాలి. మనము హైవేస్లో వెళుతూ ఉంటే హైవేస్ ఎంత పెద్దగా ఉన్నా, ఎంత నీట్గా ఉన్నా మనకు మధ్యలో ట్యాక్స్ అనేది కట్టాల్సే ఉంటుంది. మనం కూడా దీనిని మినహింపు కాదు, ఖచ్చితంగా మనం పే చేస్తూ వెళుతూ ఉంటాము. సో జీవితంలో బాధలు అనేవి, అదేవిధంగా నిరాకరణలు కావచ్చు, అదేవిధంగా అపమానాలు, ఇలాంటివి చాలా కూడా మనకు సహజమే అని మనము భావించాలి. వీటికి భయపడి మనము ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. స్టార్బక్స్ స్థాపకునికి కూడా హోవర్డ్కి 217 మంది కూడా నిరాకరించారు. అదేవిధంగా క్రోయోలి అనే ఒక షూటర్ కుడి చేయి కోల్పోయినా కూడా ఎడమ చేతితో షూట్ చేసి గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. సో ఇక్కడ సక్సెస్ అనేది ప్రతి క్షణం అండ్ నిరంతరము మనము కష్టపడితే వస్తుందని చెప్పి మనము ఇక్కడ గుర్తించాలి. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా నెంబర్ 1 పాయింట్లో మనము విజయం సాధించడానికి ముందడుగు వేస్తూ వెళితే తప్పకుండా విజయం మనదవుతుంది. సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకుంటే పెద్ద టార్గెట్ కంటే చిన్న టార్గెట్ వేసుకోవడం విజయానికి ఇదొక మూలధారం అని మనం చెప్పొచ్చు. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి 25 kgs తగ్గాలని చెప్పి మనము ఊహలో మునిగిపోతూ ఉంటాము. కానీ మనము ప్రతి నెల ఒక టార్గెట్ వేసుకొని పర్ మంత్ 1 kg మనము వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే జీవితంలో మనము ఖచ్చితంగా ఇయర్లో తప్పకుండా ఒక 10 to 12 kgs వెయిట్ని మనము తగ్గొచ్చు. అలాగే మన జీవితంలో కూడా డైరెక్ట్గా కోటీశ్వరులు అయిపోవాలని చాలామంది ఆలోచిస్తుంటారు, కలలుగా అంటుంటారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు కరోడ్పతిలు అవ్వరు. ఎందుకంటే డైరెక్ట్గా కరోడ్పతి అయిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి వయసు 15 నుంచి 20 సంవత్సరాలు కనుక మనకుంటే నేను వచ్చే 6 నెలల్లో 5 లక్షల రూపాయలు సంపాదించాలని మీరు ఒక టార్గెట్ని చేసుకోండి. ఒకవేళ మీ వయసు 25 to 45 ఇయర్స్ కనుక ఉంటే నాకు ఇప్పటికే ఓ ఇన్కమ్ ఉంది, అదనంగా ఏం చేయాలో ఆలోచించి ఒక్కో మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించండి. హఠాత్తుగా రాకెట్లా ఎగిరిపోవడం మనకు ఎక్కడ కూడా విజయం సాధించినట్టు ఉండదు. కాబట్టి మెల్లమెల్లగా, అంటే మనకున్న టార్గెట్ చిన్నదిగా ఉన్నప్పుడు అది మనకు ఈజీగా మనము టార్గెట్ని రీచ్ అయ్యేటట్టు మనకు యూస్ఫుల్ అవుతుంది. సో నెంబర్ 3 పాయింట్ మనం మాట్లాడుకుంటే మీ చుట్టూ ఉండే వాతావరణమే మీ విజయానికి
తీర్పు చేస్తుందని మనము గుర్తించాలి. ఇక్కడ మీ స్నేహితులు కావచ్చు, అదేవిధంగా మీ రూమ్మేట్స్ కావచ్చు, అదేవిధంగా మీరు వర్క్ చేసే జాబ్స్లో కలీగ్స్ కావచ్చు, మీ చుట్టూ ఉన్న రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మంచి వ్యక్తులా లేదంటే ఎవరైతే మీ గురించి నెగిటివ్ మాట్లాడే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని త్వరగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మీరు డైట్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, కానీ మీ ఫ్రిడ్జ్లో కంప్లీట్గా జంక్ ఫుడ్ కనుక మీరు పెట్టుకొని ఉంటే మీరు డైట్ ఏ విధంగా ఫాలో అవుతారో ఆలోచించండి. అలాగే మన దగ్గర ఎప్పుడైతే జంక్ ఫుడ్ ఉందో మన డైట్ ప్లాన్ అంతా కూడా కిల్ అయిపోతుంది. అలాగే మన చుట్టూ ఎవరైతే జంక్ ఫుడ్ లాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని త్వరగా మనము క్లియర్ చేసుకొని మనం డైట్ ఫాలో అయ్యేటప్పుడు మనము ప్లాన్ ప్రాపర్గా చేసుకుంటే మన డైట్లో ఎవరైతే యూస్ఫుల్ అవుతారో ఆ ఫుడ్ ఏ విధంగా తీసుకుంటామో అలాగే మన లైఫ్లో కూడా మన సరౌండింగ్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా అండ్ పాజిటివిటీతో ఉన్న పర్సన్స్ తోటే మీరు ట్రావెల్ చేయడం వల్ల ఇక్కడ విజయం అనేది మనము సాధించవచ్చు. మీరు కనుక విజయం సాధించాలంటే విజేతల వాతావరణంలోనే మనం ఉండాలి. మీరు మారథాన్ పరిగెత్తాలనుకుంటే 100 మీటర్స్ పరిగెత్తే వాళ్ళతో ప్రాక్టీస్ చేయకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, విషయాలు, వ్యవహారాలు అన్నీ కూడా మీ విజయానికి అనుగుణంగా ఉండేటట్టు చూసుకోవాలి. నెంబర్ 4th పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మీరు చేయదలిచిన పని ఏదైతే ఉందో అది నిజంగా ఇష్టమైన పనిగా ఉండాలి. అప్పుడే ఇక్కడ మనకు విజయం అనేది వస్తుంది. ఎవరైనా సరే ఒక శాస్త్రవేత్త కావాలనుకుంటే పెద్ద బ్రెయిన్ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే అవసరం అన్నది ఒక విషయము గంభీరమైన ఆసక్తిగా మార్చుకోవాలి. మనకు ఎప్పుడైతే మనము పని చేస్తామో పని పట్ల మనకంటూ ఒక ప్యాషన్ కనుక మనలో ఉంటే మీరు ఎంత పని చేసినా కూడా అలసట అనేది ఉండదు. చాలామంది 6 to 7 అవర్స్ వర్క్ చేయగానే చాలామంది అలసిపోతూ ఉంటారు. ద రీజన్ ఈజ్ వై అంటే వాళ్లకు ఆ పని చేయడం ఇష్టం లేదని మనం గుర్తించాలి. కొందరు 18 గంటలు 20 గంటలు కూడా వర్క్ చేస్తూ ఉంటారు కానీ అలసిపోరు. ఎందుకంటే ఆ పని అంటే వాళ్ళకు ప్యాషన్ కాబట్టి ఆ పని మీద కాన్సన్ట్రేషన్, శ్రద్ధతో వర్క్ చేయడం వల్ల వాళ్ళు విజయం సాధిస్తారు. ఎవరైతే ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు అక్కడే ఉండిపోతుంటారు. గ్రోత్ అనేది అక్కడే ఆగిపోతుంది. ఇష్టంతో పని చేయడం వల్ల మన కెరియర్లో మన గ్రోత్ అండ్ మనకున్న టార్గెట్, మనకున్న విజన్ అండ్ మనకున్న లక్ష్యానికి మనము చేరుకుంటాము. సో 5th పాయింట్ మనం మాట్లాడుకుంటే ప్రతి వారం కూడా మీకు మీరే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే ఒక రిపోర్ట్ కార్డ్ని తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఒక డాక్టర్ కూడా మనకు ఒక ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే ఆయన కంప్లీట్గా ఫస్ట్ టెస్ట్ రాయడం జరుగుతుంది. ఆ టెస్ట్లో ఉన్న రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు కూడా డాటాని మెయింటైన్ చేయడం వల్ల మీరు డాటా ఆధారంగా మీరు మీ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వడం ఈజీ అవుతుంది. ఇక్కడ మీ డేటా ఎలా ఉండాలంటే ప్రతిరోజు కూడా మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అండ్ మీ యొక్క సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నారో కూడా మీరు రాసుకోవాలి. అండ్ మీరు కనుక సేల్స్లో కనుక ఉన్నట్లయితే కస్టమర్స్కి ఎన్నిసార్లు మీరు కాల్ చేశారు అనేది కూడా మీరు రిపోర్ట్లో రాసుకోవాలి. మీరు కనుక మెజర్ చేసుకోలేదు అనుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవడం కష్టం అవుతుంది. ప్రతి వారం కూడా వీక్లో ఒక్కసారి మీ యొక్క టైం అండ్ ప్రొడక్టివిటీ అలాగే ప్రోగ్రెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీద మీరు ప్రోగ్రెస్ని, రిపోర్ట్ కార్డ్ని మీరు తయారు చేసుకొని దాని మీద రివ్యూ చేసుకోవడం వల్ల మీరు మీకున్న లక్ష్యానికి చేరుకోవడంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మీరు సాఫీగా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. సో మీరు కనుక ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకోకుంటే, రిపోర్ట్ కార్డ్ కనుక తయారు చేసుకోకుంటే మీరు ఎవ్రీ టైం కూడా ఫెయిల్ అవ్వడానికి మేజర్గా ఇదే కారణమని మీరు తెలుసుకోవాలి కూడా. ఈ 5 ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ఈ 5 ప్రిన్సిపల్స్ని వాడి చాలామంది కరోడ్పతిలు అయ్యారు. చాలామంది ఈ 5 ప్రిన్సిపల్స్ని వాడి చాలామంది సక్సెస్ కూడా అయ్యారు. సో మీరెందుకు అవ్వకూడదు? ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే మీ యొక్క టార్గెట్ని తయారు చేసుకొని ఈ 5 పాయింట్స్ని యూజ్ చేస్తూ మీరు మార్గంలోకి గనుక స్టార్ట్ చేసుకుంటే, ఈ క్షణం నుంచే మీరు స్టార్ట్ గనుక చేసుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారని గుర్తించండి. ఈ 5 ప్రిన్సిపల్లో మీకు నచ్చిన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో నచ్చిన ప్రిన్సిపల్ని కామెంట్లో రాయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో, రిలేటివ్స్లో 5 మెంబర్స్కి షేర్ చేయండి. దానివల్ల
మీలాగా మీ ఫ్రెండ్ కూడా ఎదగడం వల్ల మీరు కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడమే మన కర్తవ్యం. కాబట్టి ఇలాంటి మోర్ బిజినెస్ అండ్ మోటివేషన్స్ రిలేటెడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోర్ మోటివేషన్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలాంటి మోర్ కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ లక్పతి. నమస్తే. జై హింద్.